హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివేశ్వరి. సో ఈ రోజు బిగ్ బాస్ సీజన్ 9లో 12th ఎపిసోడ్ రివ్యూ చూద్దాము. చాలా రోజుల తర్వాత ఒక మంచి ఎపిసోడ్ చూసిన ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే ఇన్ని రోజులేవో ఎపిసోడ్లు జరుగుతున్నాయి, గేమ్స్ టాస్క్లు ఏవో చేస్తున్నారు, కానీ ఇంట్రెస్ట్ రావట్లేదు. అబ్బా ఎవరేం చేస్తున్నారు, లేకపోతే ఎలా ఆడతారు, లేకపోతే ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు అనేది కొంచెం క్లారిటీ రావడానికి ఎట్లాగో టైం పడుతుంది. కాబట్టి ఈ ఎపిసోడ్లో అయితే చాలా మంచి ఎపిసోడు, మంచి ఇంట్రెస్టింగ్గా అనిపించింది చూడ్డానికి. అండ్ ఏమంటారు, మంచి గొడవలు అండ్ అలాగే మాట్లాడుకోవడానికి విషయాలు చాలా దొరికాయి అన్నమాట. సో నిన్న అయితే ఫైనల్గా డీమన్ పవన్ కెప్టెన్ అయ్యాడు. దానికి ఓకే, హౌస్ మేట్స్లో ఎవరైతే ఓనర్స్ ఉన్నారో, కామనర్స్ ఉన్నారో వాళ్ళంతా హ్యాపీగా ఫీల్ అయ్యారు. బట్ దాని తర్వాత ఎపిసోడ్ స్టార్టింగ్లోనే ఇమాన్యువల్ పాపం చాలా బాధపడ్డాడు. సుమన్ శెట్టి గారితో చెప్పుకుంటూ అండ్ అలాగే బర్నీ గారితో డిస్కస్ చేసుకుంటూ నాకు చాలా బాధ అనిపించింది అన్న. ముందు నుంచి కూడా రీతు వాళ్ళకే సపోర్ట్ చేస్తుంది, మనకు సపోర్ట్ చేయకుండా ముందు నుంచి కూడా కామనర్స్కి సపోర్ట్ చేస్తుంది. నాకు అందుకే బాధగా ఉంది. నేను ఓడిపోయినందుకు కాదు నాకు బాధ, రీతుకి నేను ఎప్పటి నుంచో, అంటే ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాను, ఇది అన్నాడని కాదు, ఆయన చెప్పిన ఉద్దేశం. ముందు నుంచి కూడా నేను రీతుకి పరిచయం, బట్ వాళ్ళకి సపోర్ట్ చేయడం అంటే ఇది గేమ్ కాబట్టి మనం దాన్ని కన్సిడర్ చేయలేము. బట్ నిన్న ఆవిడ సంచాలకుగా ఉన్న దాని గురించి అయితే బయట అసలు చాలా నెగిటివ్ అయిపోయారు ఆవిడ. అండ్ ఈరోజు ఎపిసోడ్లు చూసుకుంటే కూడా అసలు ఒక స్టాండ్ మీద ఉండలేకపోతున్నారు. ఒక ఫైనల్ వరకు ఎవరైనా ఎపిసోడ్ చూసుంటే ఆవిడ ఒపీనియన్ ఆవిడ పెట్టారు. ఏది, నీకు ఎవరు హౌస్ ఓనర్గా కావాలి అని అంటే నాకు రాము కావాలి, బికాజ్ ఆయన చాలా ఫైట్ చేశాడు. ఇమాన్యువల్కి అందరి సపోర్ట్ ఉంది కాబట్టి ఆయనను ఎవరు ఆపడానికి ట్రై చేయలేదు. అందుకని ఆడి రాము గెలుచుకున్నాడు కాబట్టి రాము నాకు హౌస్ మేట్ అవ్వాలనుకుంటున్నాను. ఓకే, ఆవిడ పాయింట్ పెట్టారు, ఆవిడ పాయింట్ వ్యాలిడ్ అండ్ నేను దాన్ని అగ్రీ చేస్తాను, ఆవిడ కరెక్ట్గా మాట్లాడారు అని అనేది. దాని తర్వాత ఏదైతే మిగతా వాళ్ళు అందరూ కూడా ఇమాన్యువల్ అవ్వాలి అని అనుకుంటున్నాము. సుమన్ శెట్టి కావచ్చు, తనుజ కావచ్చు, ఫ్లోరా కావచ్చు అండ్ సంజన అండ్ తనుజ, వీళ్ళందరూ కూడా మేము ఇమాన్యువల్ అవ్వాలనుకుంటున్నాం. బట్ అక్కడ మెజారిటీ పీపుల్ వచ్చేసి ఇమాన్యువల్ని చూస్ చేసుకున్నారు కాబట్టి ఎస్ అఫ్ కోర్స్ మెజారిటీ పీపుల్ ఎవరినైతే చూస్ చేసుకుంటున్నారో వాళ్ళే హౌస్ ఓనర్ అవుతారు. కానీ మళ్ళీ వచ్చేసి నేను రాము అవ్వాలని అనుకుంటున్నాను, లేకపోతే నేను మాట్లాడుతున్నాను, లెట్ మీ టాక్, నన్ను మాట్లాడనివ్వండి, నా పాయింట్ పెట్టనివ్వండి అని చెప్పి ఆవిడ మధ్యలో మాట్లాడారు. అంటే ఆవిడ తీసుకున్న ఓకే, ఆవిడ ఒక డెసిషన్ తీసుకున్నారు, దాని మీద ఉండొచ్చు కదా. అండ్ మళ్ళీ ఇమీడియట్గా తనుజ గారు వచ్చేసి ఓకే రాముని ఫైనల్ చేసేద్దాము అని చెప్పడము. అంటే ఈవిడ వల్ల, రీతు చౌదరి వల్ల మిగతా వాళ్ళు కూడా డెసిషన్స్ చేంజ్ చేసుకుంటున్నారు. ఒక స్టాండ్ తీసుకొని ఒక మాట మీద ఉండకుండా అటు ఇటు ఫ్లక్చువేట్ అవ్వడం ఎందుకు అనేది నాకు ఈ ఎపిసోడ్లో అయితే రీతు గారి బిహేవియర్ అసలు నచ్చలేదు. అంతంత మాత్రం అనిపించింది. అండ్ దేనికి అరుస్తున్నారో అర్థం అవ్వట్లేదు. అంటే ఒక టైప్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ వస్తుంది ఆవిడకి, ఎవరు సపోర్ట్ చేయట్లేదు అన్న బాధతో. ఆ ఫ్రస్ట్రేషన్ ఏం మాట్లాడుతున్నారో, లైక్ ఎట్లా మాట్లాడుతున్నారో, ఇది బయట జనాలకు ఎట్లా వెళ్తుందో, అది ఆవిడకి ఎంతవరకు ఆవిడ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది అర్థం కాకుండా ఎలా పడితే అలా మాట్లాడేశారని అనిపించింది నాకు ఎపిసోడ్ మొత్తంలో కూడా. అండ్ దాని తర్వాత ఓకే, ఎపిసోడ్ విషయానికి వస్తే కామనర్స్ అండ్ టెనెంట్స్కి డిస్కషన్ జరిగింది టాస్క్ గురించి. ఏమని, మేబీ రీతు నువ్వు ఇట్లా సపోర్ట్ చేసావు కదా, ఇది బయట ఆడియన్స్లోకి ఎట్లా వెళ్ళిపోతుందో, మేబీ ఇమాన్యువల్ మీద సింపతి క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉందేమో అని చెప్పి దాని గురించి డిస్కషన్ జరిగింది. సో కామనర్స్ ఏం మాట్లాడుకుంటున్నారు అని అంటే టెనెంట్స్ది తప్పు అన్నట్టుగా మాట్లాడుకుంటున్నారు. వీళ్ళు అలా ఆడారు, ఇలా ఆడారు, అంటే దాంట్లో గేమ్లో డ్రాస్ ఏమున్నాయో, ఫ్లాస్ ఏమున్నాయో దాని గురించి మాట్లాడుకున్నారు. అండ్ టెనెంట్స్ కూడా కామనర్స్ గురించి మాట్లాడుకున్నారు. అండ్ రీతు చౌదరి అయితే కంప్లీట్గా ఇంకా కామనర్స్తోనే ఉంటుంది, కామనర్స్తో కలిసిపోయి ఇంకా వాళ్ళకి ఫేవర్ చేస్తూ వాళ్ళ సైడ్ మాట్లాడుకుంటూ అటే ఉండిపోయింది. బట్ ఇది వీడికి చాలా మైనస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు హౌస్ మేట్స్లో ఈవిడ టెనెంట్స్ తరఫు నుంచి ఆడుతున్నారు కాబట్టి టెనెంట్స్లో ఆల్మోస్ట్ ఇవరందరికీ నెగిటివ్ అయిపోయారు. ఒక్కళ్ళు కూడా ఈవిడికి సపోర్ట్ చేయడానికి ముందుకు రావట్లేదు. అదొక డిస్కషన్ జరిగింది. అండ్ దాని తర్వాత ఇంకొకటి, రీతు తప్పు చేసిన క్లారిటీ, అంటే నిన్న ఏదైతే సంచాలకుగా తను ఉన్నారు కదా,
ఆవిడేమన్నా తప్పు చేశారేమో అన్న బాధ, ఆలోచన కూడా ఆవిడకుంది. అండ్ ఆవిడ కూడా డిస్కస్ చేస్తున్నారు. ఇదేమన్నా బయటికి ఎలా వెళ్తుంది, లేకపోతే నేనేమైనా తప్పు చేశానా, నేను కరెక్ట్గా చేశానా అన్న కన్ఫ్యూజను, ఆ డిస్కషన్ కూడా ఆవిడ చేస్తున్నారు. అండ్ దాని తర్వాత సంజన గారు దొంగతనం చేసి ఆ థమ్స్అప్ తాగారు. ఎందుకంటే ఇంతకుముందు ఆవిడ కెప్టెన్ కాబట్టి అక్కడ నుంచి ఫ్రిడ్జ్లో తీసుకొని తాగారు. బట్ ఆవిడ కాన్ఫిడెన్స్ చూడండి అసలు. నేనంతా నేను చేయలేదు, అది నేను కాదు చేసింది, నాకు తెలీదు, నాకు సంబంధం లేదు అని చెప్పి డిస్కస్ చేయడము. అండ్ ఇంకొకటి ఎపిసోడ్ మొత్తంలో హైలైట్ వచ్చేసి సంజన గారు, తనూజ గారు అండ్ రీతు చౌదరి గారు. వీళ్ళు ముగ్గురే చాలా హైలైట్ అయ్యారు. వీళ్ళకి జరిగిన గొడవలు, డిస్కషన్స్, ఒకరికొకరు కౌంటర్ వేసుకోవడము. అంటే నిజమే అసలు ఆడవాళ్ళు ఒక దగ్గర ఉంటే నిజంగా కష్టమనే అనిపించింది నాకు. ఎందుకంటే ఏచి అని అనుకోవడము అంత పెద్ద ప్లాట్ఫామ్లో, అదొకటి. అండ్ గొడవలు అయితే క్వైట్ ఇంట్రెస్టింగ్గా అనిపించినా కూడా బట్ కొన్ని అయితే నవ్వు తెప్పిస్తున్నాయి. దాని తర్వాత టాస్క్ స్టార్ట్ అయిపోయాక మధ్యలో సంజనాకి అండ్ రీతుకి చాలా హీటెడ్ కాన్వర్జేషన్ జరిగింది. మీరు గీరుతున్నారు, నాకు రక్తం వస్తుంది, మీరు చూసుకోవట్లేదు, అది ఇది అని చెప్పి. సో దానికి ముందు కూడా ఫస్ట్ సుమన్ శెట్టి గారు అనుకుంటా గేమ్లో నుంచి వెళ్ళిపోయింది. ఆయన వెళ్ళడం ఎంతవరకు ఫెయిర్ అని అనిపించింది. అంటే ఆయనకి చెప్తున్నా కూడా డిఫెండ్ ఎలా చేసుకోవాలి అని చెప్తున్నా కూడా ఆయన ఇలా అనడం, చేతులతో ఇలా కొట్టడము, అంటే ఆయన డిఫెండ్ చేసుకునే విధానమే అది అని అనిపించింది నాకు. అంటే వాంటెడ్లీ కొట్టాలని కాదు, బట్ చెప్తున్నా కూడా మళ్ళీ అది రిపీట్ చేస్తుంటే మేబీ ఇది జనాల్లోకి నెగిటివ్గా వెళ్ళే ఛాన్స్ ఉందని అనిపించింది. ఎందుకంటే నిజంగానే ఆయన కొడుతున్నారు, ఆయనకు డిఫెండ్ చేసుకోవడం రావట్లేదేమో అని కూడా అనిపించింది నాకు. దీని గురించి కమెంట్ చేసి చెప్పండి. సో ఫైనలీ ఆయన వెళ్ళిపోయారు. అండ్ దాని తర్వాత సంజనాకి అండ్ రీతుకి జరిగిన కాన్వర్జేషన్ గురించి మాట్లాడదాం. మీరు రక్తం వచ్చేలా గీరుతున్నారు, నెయిల్స్ తగులుతున్నాయి, అది అని చెప్పి ఆవిడేదో చూపించారు. అక్కడ వాళ్ళిద్దరికి హీటెడ్ కాన్వర్జేషన్ జరిగింది. బట్ ఒకళ్ళనొకళ్ళు డిఫెండ్ చేసుకున్నప్పటికీ రీతుకే ఎక్కువ నెగిటివిటీ, వీళ్ళకి జరిగిన డిస్కషన్లో రీతుకి ఎక్కువ నెగిటివిటీ ఉంది. ఎందుకంటే అట్లీస్ట్ ఆవిడ దెబ్బ తగిలింది కాబట్టి కొంచెం ఓకే మేడం సారీ అనో, లేకపోతే ఇంకోటేదో కొంచెం దాన్ని కూల్గా డీల్ చేసి ఉంటే బాగుండేది. ఇది కొంచెం జనాల్లోకి పాజిటివ్గా వెళ్ళేది. రాము, సంజన అండ్ ఫ్లోరా ఏవైతే బొమ్మలు గుంజుకుంటున్నారో అక్కడ ఒక చిన్న అది కొంచెం రాముకి మైనస్ అయ్యే ఛాన్స్ ఉందని అనిపించింది నాకు. ఎందుకంటే సంజన గారి డ్రెస్ ఇలా 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 పట్టేసుకున్నారు కాలర్ దగ్గర. అంటే ఒక అమ్మాయితో ఆడుతున్నారు అన్న ఆ సెన్స్ని పక్కన పెట్టేసి చాలా కొంచెం అగ్రెసివ్గా వెళ్ళిపోయాడేమో అని అనిపించింది. తర్వాత ఫ్లోరా గారు వచ్చి అది హిందీలో చెప్పారు, బట్టల్ని పట్టుకోకండి, కప్పుడే మత్ ఖీచో అని ఏదో అన్నారు ఆవిడ. అన్నప్పుడు ఆయన వెంటనే వదిలేసి ఉన్నా కూడా ఓకే కాన్షియస్లో లేరు, గేమ్ ఆడుతున్నారన్న మూడ్లో ఉన్నారు అని అనుకొని ఆవిడ బట్టలు వెంటనే వదిలేసి ఉంటే బాగుండేది. బట్ అలా చేయలేదు. మళ్ళా డిస్కషన్ అయ్యాక ఆ గేమ్ కొంచెం ముందుకు వెళ్ళాక వదిలాడు. ఇది మేబీ దీని గురించి రేపు నాగార్జున గారు మాట్లాడే ఛాన్స్ ఉంది. అండ్ ఎస్పెషల్లీ రీతు గారు బిహేవ్ చేసిన విధానం, రీతు గారు నిన్న సంచాలకుగా చేసింది. అండ్ ఈరోజు ఏదైతే రీతు గారికి, సంజన గారికి అండ్ అలాగే తనూజాకి, సంజనాకి అండ్ ఇమాన్యువల్కి, రీతుకి, రాముకి, రీతుకి ఈ డిస్కషన్స్ అన్నీ కూడా రేపు మాట్లాడతారు. మళ్ళా నాగార్జున గారు డిస్కస్ చేసినాక కూడా ఇది బయటికి వేరే విధంగా పోట్రే అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ గ్రాఫ్ పెరిగి తగ్గే ఛాన్స్ కూడా ఉంటుంది. దాని తర్వాత దీని గురించి మాట్లాడాలనుకున్నా. పవన్ బొమ్మలు విసురుతున్నారు కదా, పవన్తో పాటు ఇంకొకరు ఎవరో ఉన్నారు, ఐ డోంట్ రిమెంబర్. పవన్ అయితే కంప్లీట్గా ఆ బొమ్మలు మొత్తం రీతుకే ఇచ్చినాడు. రీతు సైడే ఎక్కువ బొమ్మలు విసిరినట్టుగా రీతు అండ్ పవన్ అండ్ డిమాన్ పవన్ అండ్ భరణి గారు అనుకుంటాను. సో బొమ్మలన్నీ కూడా నాకు ఎక్కువ రీతు సైడే విసిరినట్టు అనిపించింది. ఆమెకి ఫేవర్ చేస్తూ ఆడినట్టుగా అనిపించింది. రీతు సపోర్ట్ చేయమని అడిగారు ఎవరిని, సంజనాని కాదు సుమన్ శెట్టిని అడిగారు. ఎందుకంటే సంజన గారిని కానీ ఫ్లోరా గారిని కానీ అడిగినట్టుగా అనిపించలేదు నాకు. మేబీ లైవ్ చూసిన వాళ్ళు ఎవరైనా చెప్పండి. సుమన్ శెట్టిని చాలా అడిగారు, ఓకే అని అన్నాడు ఆయన ఆ మూమెంట్లో. బట్ తర్వాత సంజన ఇంకా ఫ్లోరా, సుమన్ వీళ్ళందరూ కూడా వీళ్ళకే సపోర్ట్ చేశారు. ఎవరికి, తనుజాకి, రాముకి అండ్ తర్వాత ఇమాన్యువల్కి, వీళ్ళ ముగ్గురికి సపోర్ట్ చేశారు. అక్కడ హీటెడ్ అక్కడ ఆ మూమెంట్లో పాపం అనిపించింది రీతు.
కానీ దాన్ని అలాగే క్యారీ చేసి ఉంటే బాగుండేది. మళ్ళీ ఆవిడ అగ్రెసివ్‌గా రియాక్ట్ అవ్వడము, సంజన కూడా చెప్పడము, మేము ఇక్కడ ఎంత సపోర్ట్ చేస్తున్నా కూడా మీరు దాన్ని నిలబెట్టుకోకుండా గివ్ అప్ ఇచ్చేస్తున్నారు, అది నచ్చట్లేదు అని చెప్పడం. అండ్ మధ్యలో రీతు అండ్ ఇమాన్యుయల్‌కి జరిగిన డిస్కషను, రాము అసలు మధ్యలో ఎందుకు గివ్ అప్ ఇచ్చారో నాకు అర్థం అవ్వలేదు. ఇప్పుడు రీతు వచ్చి తీసుకుంటున్నప్పుడు ఆయన డిఫెండ్ చేసుకోవడానికి ఏంటి, డిఫెండ్ చేసుకోకుండా కంప్లీట్‌గా వదిలేసి తీసుకోండి, నేను వెళ్ళిపోతాను గేమ్‌లో నుంచి అన్నట్టుగా గివ్ అప్ ఇవ్వడం నాకు నచ్చలేదు. ఇది మాత్రం అసలు రాము నుంచి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే అప్పటి వరకు ఆడి ఆ లాస్ట్ మూమెంట్‌లో రీతు వచ్చి తీసుకొని కనీసం ఇమాన్యుయల్ అన్నది కూడా కరెక్టే. కనీసం ఒక్క బొమ్మ కూడా నువ్వు ఉంచకుండా అలా ఎలా తీసేసుకుంటావు రీతు, నువ్వు నీ గురించి ఆలోచించి ఆగిపోయాడు అని అంటే, రీతు నువ్వెందుకు మాట్లాడుతున్నావు, తను మాట్లాడుకుంటాడు, నీ నీ నువ్వెందుకు మధ్యలోకి వస్తున్నావు అన్న విధంగా ఆవిడ మాట్లాడారు. ఈ కాన్వర్జేషన్ అయితే నాకు కంప్లీట్‌గా రీతునే తప్పు అని అనిపించింది. ఓకే, ఇమాన్యుయల్ రాముకి సపోర్ట్ చేస్తున్నాడు, దట్స్ ఫైన్. బట్ రాము ఇంకా బాగా డిఫెండ్ చేసుకోవచ్చు అనిపించింది. దాని తర్వాత గేమ్ ముందుకెళ్ళింది, అది ఓకే. మళ్ళీ తర్వాత రీతుకి తనుజకి డిస్కషన్, అది కూడా చాలా హీటెడ్ కాన్వర్జేషను. దీంట్లో ఆబ్వియస్లీ నాకు తనుజానే రైట్ అని అనిపించింది, దీంట్లో అయితే ఎటువంటి డౌట్ లేదు. అండ్ దాని తర్వాత గేమ్ చాలా సీరియస్గా వెళ్తున్నప్పుడు సంజన గారు ఒక మాట అన్నారు, నాకు ఇది నచ్చలేదు. సుమన్ శెట్టి గారిని ఒక మాట అన్నారు, గాజులు వేసుకొని కూర్చున్నారా మీరు, అది ఇది అని చెప్పి. అంత అంత పెద్ద ప్లాట్ఫామ్లో ఒక షో చూస్తున్నారు. బట్ ఆ మాట ఆవిడ అనకుండా ఉండాల్సింది, అదేదో ఇట్లా వచ్చేట్లా వెళ్ళిపోయింది. కానీ దానివల్ల శ్రీజ హైలైట్ చేస్తూ మీరు ఇట్లా మాట్లాడొద్దు, అది కరెక్ట్ కాదు, తననే కాదు ఇంకెవరినైనా అట్లా మాట్లాడొద్దు అని చెప్పింది శ్రీజ. అది ఓకే, మంచిగా అనిపించింది. అండ్ దాని తర్వాత రీతు పవన్కి వెళ్ళి చెప్పుకుంటుంది, నాకు అసలు ఎవరూ సపోర్ట్ చేయట్లేదు అది ఇది అని చెప్పి. వాళ్ళిద్దరి మధ్య చిన్న డిస్కషన్ జరిగింది, అది ఓకే. అండ్ దాని తర్వాత రీతు అయితే కంప్లీట్గా ఆవిడ గేమ్ నుంచి అవుట్ అయిపోయాక కంప్లీట్గా రీతు సంజనాని టార్గెట్ చేసింది. సంజన మాత్రం ఎట్టి పరిస్థితుల్లో హౌస్ ఓనర్ అవ్వడానికి వీల్లేదని చెప్పి తనని లాగేయడము, పీకేయడము, అది. సో ఎపిసోడ్ మొత్తంలో అయితే ఈ గొడవలే హైలైట్. ఇంకా చెప్పుకోవడానికి ఇంకా ముందు ఏముంటాయి మరి, అసలు రేపు ఎగ్జైటింగ్గా అనిపించేది రేపు. అసలు నాగార్జున గారు వచ్చి ఏం మాట్లాడతారు, ఎవరి గురించి ఏం చెప్తారు, దీని గురించి నాకైతే చాలా క్యూరియస్గా ఉంది. ఎందుకంటే ఈసారి చాలా గొడవలు ఉన్నాయి, పాయింట్లెస్ గొడవలు ఉన్నాయి. అండ్ సంచాలక రీతు చేసింది ఎంతవరకు కరెక్ట్, దీని గురించి రేపు అందరూ తెలుసుకోవడానికి, ఈవెన్ హౌస్ మేట్స్ కూడా కావచ్చు, దీని గురించి తెలుసుకోవడానికి వాళ్ళు కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తారు ఏం జరుగుతుంది ఏంటని అనేది. నామినేషన్స్లో ఎవరెవరు ఉన్నారనేది చూద్దాము. భరణి గారు, హరీష్ గారు, ఫ్లోరా సైని, మనీష్, ప్రియా శెట్టి, డీమాన్ పవన్ అండ్ సుమన్ శెట్టి. మరి ఈసారి ఈ వీక్లో ఎవరు వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది అనేది నాకు కింద కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఈరోజు జరిగిన టాస్క్ గురించి మీ అభిప్రాయం ఏంటి అనేది కూడా కింద కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.